అనగనగా ఒక చిన్న పట్టణంలో రాము మరియు లక్ష్మి అనే ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు. వారి ఇల్లు పక్కపక్కనే ఉండడం వల్ల వారు ప్రతిరోజు కలుసుకునేవారు మరియు కలిసి ఆడుకునేవారు. రాము చాలా చురుకైనవాడు మరియు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉండేవాడు. లక్ష్మి చాలా మృదువైన మనస్సు కలది మరియు అందరితో ప్రేమగా ఉండేది. వారిద్దరి స్వభావాలు వేరైనా వారి మధ్య ఒక బలమైన స్నేహం ఉండేది. వారు కలిసి ఆడుకునే ఆటలు ఎన్నో ఉండేవి. ఒకరోజు వారు తమ ఇంటి పెరట్లో ఒక చిన్న గుడిసెను కట్టారు. దానిని వారు తమ రహస్య స్థలంగా పిలుచుకునేవారు. అక్కడ వారు తమకు తోచిన బొమ్మలతో ఆడుకునేవారు, కథలు చెప్పుకునేవారు మరియు పండ్లు పంచుకునేవారు. ఒకసారి రాము తన పుట్టినరోజున ఒక కొత్త బొమ్మకారును బహుమతిగా పొందాడు. అతను ఆ కారును లక్ష్మీకి చూపించి, "లక్ష్మీ చూడు, నా కొత్త కారు, ఇది చాలా బాగుంది కదా." లక్ష్మి ఆ కారును చూసి చాలా సంతోషించింది. "వావ్ రాము, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. మనం దీనితో కలిసి ఆడుకుందామా?" అని అడిగింది. అప్పటినుండి వారు ఆ కారుతో రోజూ ఆడుకునేవారు. ఒకరోజు ఆడుకుంటుండగా కారు ఒక ముళ్ళ పొదలో పడిపోయింది. రాము దానిని తీయడానికి ప్రయత్నించగా అతని చేతికి చిన్న గాయమైంది. లక్ష్మి వెంటనే దగ్గరకు వచ్చి అతని చేతిని పరిశీలించింది. "రాము, నీకు నొప్పిగా ఉందా?" అని ఆందోళనగా అడిగింది. రాము, "కొంచెం నొప్పిగా ఉంది లక్ష్మి." వెంటనే లక్ష్మి తన ఇంటికి పరిగెత్తి వెళ్ళి పసుపు మరియు నూనె తీసుకొని వచ్చింది. ఆమె రాము గాయానికి ఆ మిశ్రమాన్ని రాసింది. "ఇప్పుడు కొంచెం తగ్గుతుంది రాము" అని ప్రేమగా చెప్పింది. రాము లక్ష్మి యొక్క అభిమానానికి చాలా సంతోషించాడు. అతని నొప్పి వెంటనే తగ్గిపోయినట్లు అనిపించింది. ఆ రోజు వారు తమ ఆటను ముగించి ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది. వారు కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు మరియు ఒకరి కష్టాలలో ఒకరు తోడుగా నిలిచారు. వారి స్నేహం ఊరిలో అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. చిన్నతనంలో మొదలైన వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. వారి స్నేహం నిజమైనది మరియు స్వచ్ఛమైనది.